మర్రి చెట్టు సాక్ష్యం. ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అని ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు దూరగ్రామం పోతుండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, బాబు శెట్టిగారు, ఇల్లంతా కూలిపోయింది, తొలకరిలోపుగా బాగు చేయించుకోకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందనైనా నిలబడాల్సిందే. 200 రూపాయలు ఇప్పించారా, ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి 200 తీసి ఇచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు. ఒక పంట చెల్లిపోయింది, ఇంకో పంట కూడా వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా, ఏం కోటయ్య, ఆ బాకీ చెల్లివేయకనే పోతివి, ఏడాది వెళ్ళి 2వ ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో 200 పుచ్చుకుంటేవే, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి. నేను ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి, చెల్లి వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసి ఉండే. నువ్వు నాకు పత్రమైనా రాయలేదే, ఇవాళో రేపో చెల్లి వేస్తావు కదా, ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను అడగను లేదు అన్నాడు శెట్టి. ఇది చాలా బాగుందండోయ్, మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా. నలుగురు పోగయ్యారు. ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు. అన్ని అబద్ధాలే అన్నాడు కోటయ్య. ఇదేదో మున్సిపు గారు తేల్చాల్సిందే, అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మున్సిపు గారితోనైతే మాత్రమే, ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందుకు నడిచాడు. మున్సిపు చాలా తెలివిగలవాడు. ఆవులిస్తే పేగులు కూడా లెక్క పెట్టగలడు ఆయన. శెట్టి చెప్పినదంతా విన్నాడు, కోటయ్య చెప్పినది విన్నాడు. నేనేం బిచ్చగాన్నా, 200 అప్పు చేయవలసిన కర్మ నాకేం, నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టి గారు నాకు నిజంగా అప్పే ఇస్తే 2 ఏళ్ళు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య. మున్సిపు శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడ ఇచ్చారు, డబ్బులు ఇస్తుండగా ఎవరు చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు బాబు, ఒక మర్రి చెట్టు కింద కూర్చొని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు శెట్టి. ఇకనేం, ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం, మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పి రండి అన్నాడు మున్సిపు శెట్టితో. శెట్టి, మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెప్తుందండి అన్నాడు సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది, వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా, ఆ మాట కాస్త మర్రి చెట్టుకి చెప్పి నీ దారి నువ్వు వచ్చేయి, మేమంతా నీ కోసం వేచి ఉంటాం అన్నాడు మున్సిపు. అక్కడ చేరిన వారంతా మున్సిపు మాటలకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు. మున్సిపుకు మతిపోయిందని, తన బాకీ రుజువు కావడం కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు. కొద్దిసేపు గడవనిచ్చి మున్సిపు తొందరలో ఉన్నవాడల్లే, ఏం కోటయ్య, శెట్టి పాటికి అక్కడ చేరి ఉంటాడంటావా అని అడిగాడు. ఎబ్బే, అప్పుడేనా అండి, అది కోసిన్నర దూరంలో ఉంది, అదిగాక వాన కురిసిందిగా, ఆ చెరువుగొట్టి దారి బురద, అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతికర్రతో కోటయ్య వీపు మీద టైపీమని కొట్టి, దొంగ వెధవా, శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బులు ఇచ్చాడో కూడా తెలిసినన్నమాట అన్నాడు. మున్సిపు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించాలనుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి లేకుండా పోయింది.